నూకలు దినమని చెప్పి అవమానించింది బీజేపీ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రోకు నయా పైసం సాయం చేయలేదు. 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చినా ఒకటి మనకి ఇయ్యలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు. ఇక అందుకే మేము చెప్పేది మత విద్వేషం తప్ప చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు. అందుకే మేము ఈ రాష్ట్ర ప్రజలని చేసే విజ్ఞప్తి ఒకటే, మోడీతో పోరాడాలంటే, మోడీతో ఢీ కొట్టాలంటే దమ్మున్న నాయకుడు కావాలి. ఆ నాయకుడు కేసీఆర్ గారు. మొత్తం దేశంలోని అన్ని పార్టీలు మరి మాట్లాడినప్పుడు కూడా ఆనాడు పౌరసత్వ సవరణ బిల్లును, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను నిర్ద్వందంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్. మొన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ప్రస్తావన వస్తే పూర్తి స్థాయిలో దాన్ని తిరస్కరించింది బీఆర్ఎస్. మోడీ సర్కారు నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయానికి పూర్తి స్థాయి ఒక ద్రోహం చేసే ప్రయత్నం చేసి రైతుల మెడ మీద కత్తి పెడితే ఆనాడు ఆ 3 నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ఓటు వేసింది బీఆర్ఎస్. ఎన్నో సందర్భాల్లో ఈ వికృత విద్వేష రాజకీయాలను, మతం పేరిట జరిగే ప్రయత్నాలను నిర్ద్వందంగా అడ్డుకున్నది బీఆర్ఎస్. మోడీని ఢీకొన్నది బీఆర్ఎస్. అందుకే తెలంగాణ ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి, తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం కేసీఆర్ గారి టీం. అందుకే ఈ పార్టీ ఖచ్చితంగా ఎంపీలు అక్కడ ఉంటేనే మన ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. 2 జాతీయ పార్టీలు కూడా అవసరమైతే కుమ్మక్కై రాజకీయం చేస్తాయి. అవసరమైతే అండర్స్టాండింగ్ కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. పోయినసారి కరీంనగర్లో, నిజామాబాద్లో ఇంకా చాలా చోట్ల ప్రయత్నాలు చేసినారు. ఈసారి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈసారి శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టింది ఎవరండి? బండి సంజయ్ని ఓడించింది బీఆర్ఎస్ కాదా? అరవింద్ ధర్మపురిని ఓడించింది బీఆర్ఎస్ కాదా? రాజాసింగ్ను దాదాపు ఓడించినంత పనిచేసింది బీఆర్ఎస్ కాదా? ఈటెల రాజేందర్ గారిని ఓడించింది బీఆర్ఎస్ కాదా? ఎవరైతే బీజేపీ గట్టి నాయకులు అని చెప్పుకుంటూ ఉన్నారో, ఎవరైతే బీజేపీకి పెద్ద పెద్ద గండరలు అని చెప్పుకున్నారో, మా దెబ్బకు జడిసే కదా మొన్న కిషన్ రెడ్డి గారు పోటీ చేయలే అంబర్పేట నుంచి. పోయినసారి ఆయన ఓడగొట్టింది బీఆర్ఎస్ కాదా? ఈసారి తప్పించుకొని పారిపోలేదా కిషన్ రెడ్డి గారు? ఈసారి మీరు చూడండి, బలమైన బీజేపీ అభ్యర్థులను ఓడించింది ఎవరు? అందుకే మేము రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బీజేపీని నిలువరించే శక్తి ఉన్నది కేవలం బీఆర్ఎస్కే, కాంగ్రెస్కి ఆ శక్తి లేదు. అందుకే మేము కోరేది, రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ వాణి ఉండాలి, బలం ఉండాలి, గలం ఉండాలంటే అది బీఆర్ఎస్ వల్ల అవుతుంది తప్ప ఇంకోరి వల్ల కాదు. ఈ మీటింగ్ ఈరోజు మొదటిది. ఈ మెటీరియల్ మేము ప్రతి నాయకుడికి ఇస్తాము, ప్రతి ప్రజలకు కూడా ఇది చేరవేస్తాం. మొత్తంగా చేరవేసి తప్పకుండా మరి ఈరోజు మొదటి సమావేశం, ఇంకా 16 సమావేశాలు ఉంటాయి. 16 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. సంపూర్ణంగా మొత్తం సమీక్ష అయిన తర్వాత, ఎందుకంటే ఇవాళ మొదటి రోజు వచ్చిన మా ఆదిలాబాద్ నాయకులందరూ కూడా మళ్ళీ తిరిగి పాపం వాళ్ళు బెజ్జూర్ దాకా, దహగాం దాకా, అక్కడ ఆదిలాబాదు, బేలా దాకా, జైనత్ దాకా చాలా దూరం పోవాలి కాబట్టి 350 కిలోమీటర్లు పోవాలి కాబట్టి వారికి తొందరగా పంపించే ప్రయత్నం చేసినాం. రేపు కరీంనగర్ ఉంది. ఇంకా తదుపరి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఉన్నాయి. బహుశా జనవరి 22, 23 తారీఖు వరకు ఈ సమీక్షా సమావేశాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మా తదుపరి కార్యాచరణ మొత్తం, అంటే శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఎప్పుడు ఉంటాయి, అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది, దానికి కేసీఆర్ గారు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు. ఇంకా ఒక 4 వారాలు వారికి పడుతుండొచ్చు, 4 నుంచి 5-6 వారాలు పడుతుండొచ్చు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూర్చొని పనిచేసే పరిస్థితి రావాలంటే. కేసీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే, మాకు ఇవాళ ఈ మీటింగ్లో మా నాయకులకు కూడా చెప్పమన్నది, ఈరోజు ఎట్లా అయితే అందరినీ పిలిచి మాట్లాడుకొని మనం అన్ని విషయాలు చర్చించుకున్నాము, అభ్యర్థుల ఖరారు కూడా అదే పద్ధతుల్లో అందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని అందరి అభిప్రాయానికి అనుగుణంగా, కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికను కూడా తప్పకుండా చేస్తాము. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చిన ఓటు శాతం కూడా మీరు చూస్తే దాదాపు 37% పైనే వచ్చింది. ఇంకా అప్పటికిప్పటికి చూస్తే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది. మా నాయకులే చెప్తా ఉన్నారు, కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు సమ్మెలు చేస్తున్నారు, బస్సులో మహిళలు కొట్టుకుంటా ఉన్నారు, రైతులు ఆల్రెడీ నిస్తేజంలో ఉన్నారు. రైతు బంధు ఎప్పుడు పడుతుందో ఏందో, బోనస్ లేదు, ఏం లేదు. ఆల్రెడీ రైతాంగంలో కూడా ఒక రకమైన నిరాశ ప్రారంభమైంది. కొత్తగా నాకు తెలిసి వీళ్ళకు పాజిటివ్గా ఒక కార్యక్రమం కూడా చేసిందేమీ లేదు. కాబట్టి మాకున్న విశ్వాసం ఏంటంటే, ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా అయ్యో ఆయన ముఖ్యమంత్రి లేరు అనే భావన కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పకుండా పార్లమెంట్లో మంచి ఫలితాలు వస్తాయి. తదనంతరం జరిగే పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం ఉంది. మా కార్యాచరణ కొనసాగిస్తూ, పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు కొనసాగిస్తూ ముందుకు పోతాం. మళ్ళొక్కసారి నేను చెప్పేది, తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలంటే కేసీఆర్ గారి ఎంపీలు ఉండాలి, బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి.
ఇది దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మద్దతు